దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి వాడుకోండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 1 నుండి 2 అధ్యాయములు. 1వ అధ్యాయము. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీలలో సైన్యముగా వెళ్ళువారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తన సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను. మరియు ప్రతి గోత్రంలో ఒకడు, అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా, రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఎలీసూరు, షిమ్యోను గోత్రంలో సురీషద్దాయి కుమారుడైన షెలూమియేలు, యూదా గోత్రంలో అమీమానాదాబు కుమారుడైన నెస్పోను, ఇస్సాకారు గోత్రంలో సూయారు కుమారుడైన నెతనేలు, జెబూలూను గోత్రంలో హేలోను కుమారుడైన ఏలియాబు, యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రంలో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు, మనష్షే గోత్రంలో పెదాసూరు కుమారుడైన గమలీయేలు, బెన్యామీను గోత్రంలో గిజ్యోని కుమారుడైన అబీదాను, దాను గోత్రంలో అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు, ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగీయేలు, గాదు గోత్రంలో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు, నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇశ్రాయేలీల కుటుంబములకు పెద్దలను. పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల మొదటి తేదీని సర్వ సమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని ప్రైపాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరినీ సంఖ్యను తెలియచెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, షిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా, గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇస్సాకారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఇస్సాకారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా, జెబూలూను గోత్రంలో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా, మనష్షే గోత్రములో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా, బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా, దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా,
ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెలువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారే ఉందురు. మందిరము సాగబోనప్పుడు లేవీయులే దాన్ని విప్పవలెను. మందిరము దిగినప్పుడు లేవీయులే దాన్ని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెములో తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజం మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. 2వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకి ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాలెపు ధ్వజము గలవాడు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మీమానాదాబు కుమారుడైన నెయస్పోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమును ఇస్సాకారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులు ఉండవలెను. హేలోను కుమారుడైన ఏలియాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 1,86,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయారు కుమారుడైన ఎలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సురీషద్దాయి కుమారుడైన షెలూమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రం ఉండవలెను. రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో పాలెముల నడుమ సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెము ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహుదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 108,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవవలెను. దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషాదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పరీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఉండవలెను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు
53,400 మంది. దానుపాలెంలో లెక్కింపబడిన వారందరూ 1,57,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీలలో తమ్మును లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ ఉండిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు ప్రభా. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ సన్నిధి కాంతి కొరకు, నీ ముఖ కాంతి కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. అయ్యా తండ్రి, మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి, నీ శక్తితో నీ ఆత్మతో నింపండి. ఆత్మానుసారులుగా జీవించు భాగ్యము దయచేయండి, నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము దయచేయండి. మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకునే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా, మా అపరాధములు, పాపములు నీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా నీ పవిత్రమైన పరిశుద్ధమైన నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. అయ్యా, మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. నీ రక్తంలో మమ్మల్ని అందరినీ కడగండి ప్రవ్వా. తండ్రి, నిందారహితులుగా నీతిమంతులుగా తీర్చండి ప్రవ్వా. వినలేనంతగా నా చెవులు మందము కాలేదు, చేయలేనంతగా నా చేయి కూర్చ కాలేదు అన్నదేవా. ఏ పాపములైతే మాకు మీకు అడ్డుగా ఉన్నాయో ప్రతి పాపమును నీ రక్తంతో కడిగి నాయన అయ్యా తండ్రి, నాయన మాకు మీకు మధ్య ఏ అడ్డు లేకుండా మీరే కృప చూపండి ప్రభా. మా ప్రార్థనలకు జవాబు దయచేయండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. మా పట్టణాన్ని కాపాడండి నాయన, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాపాడండి, దర్శించండి, రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక, గొప్ప విడుదల కలుగునుగాక. కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించండి ప్రభా. బుద్ధి, జ్ఞాన, వివేకములను తెలివిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. దైవజనులందరిపై నీ కృప కలుగునుగాక. దైవజనుల కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. వారందరికీ నీ రక్త ప్రోక్షణ కింద ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. వారికి నాయన వాక్యమును బోధించే అనుకూల సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం ప్రత్యేకించి పెరుగు దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. పెరుగు దేశంపై నీ కృప కలుగునుగాక. పెరుగు దేశంపై నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక. నీ సన్నిధి కాంతి ఈ దేశం మీద ప్రకాశించబడునుగాక. ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులకు నీ కృప కలుగునుగాక. వారికి వారి కింద పనిచేస్తున్న వారికి నీ కృప కలుగునుగాక. వారిని పరిపాలిస్తున్న రాజులకు నీ కృప కలుగునుగాక. అక్కడున్న దైవజనులందరినీ బలపరచండి, ఇంకను అభిషేకించి వాడుకోండి. ఇంకను అనేక మంది దైవజనులను అక్కడ లేపండి ప్రభా. అక్కడ అందరినీ నాయన రూపాంతరపరచండి నాయన. క్రైస్తవులుగా నాయన మీరందరూ రూపాంతరపరచండి ప్రభా. అందరినీ నీ ఆత్మతో నింపి నాయన ఆ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని, నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు ప్రేరు దేశమందంతటా నీ చిత్తమును జరిగించి నీ రాజ్యమును స్థాపించమని అయ్యా తండ్రి, ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. శోధనలోకి తేక ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే బలమును, మహిమయు, రాజ్యమును సమస్తము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు వాక్యమే విజయం, ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.